హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి ఇదేదో హోలీ అనుకోవద్దే, నేను స్నానానికి వెళ్తున్నాను. అదైతే సున్నుపిండి. ఈరోజు విషయానికి వస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అడుగుతా. మనకి మనమే అంటే మీకు మీరే ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ వేసుకున్నారా? మనం ఇలా ఉంటేనే బ్రతకగలమా, లేకపోతే ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్ అయినా సరే దాటుకొని గట్టిగా నిలబడి బ్రతకగలమా అని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? అంటే ఈరోజు హ్యాపీగా ఉంది, ఓకే, రేపు సాడ్, తర్వాత కష్టం, తర్వాత కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ తట్టుకోగలిగే ఉందా? అమ్మో అలా ఉంటే నేను అస్సలు బతకలేను బాబోయ్ అని మీకు అనిపిస్తుంది. లేకపోతే ఏం కాదు, ఎలా ఉన్నా సరే మనం బ్రతకగలం, మనకు అదే బ్రెయిన్ ఉంది, మనకు శక్తి ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ వేసుకున్నారా? హ్యాపీ లైఫేనా లేకపోతే సాడ్ లైఫ్, ఏమైనా సరే ఎలా ఉన్నా సరే మనం బ్రతకగలం, మనకి ఎవ్వరు అడ్డు రారు, మనం గట్టిగా నిలబడగలం. అసలు జీవితం అనేదే మనకి నిజంగా ఒక వరం అన్నమాట. అసలు వచ్చే జన్మలో మనం మనిషి కింద పుడతామో ఎలా పుడతామో తెలియదు. ఉన్నన్ని రోజులు కూడా హ్యాపీగా నవ్వుతూ మంచిగా మనకి నచ్చినట్టు మనం బ్రతకాలనేది నా మైండ్ అన్నమాట. నా మైండ్ సెట్ అలా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి కాదు, మనకి ఎలా నచ్చుతుంది, మన లైఫ్ ఏంటి, మన కోరిక ఏంటి, మన గోల్స్ ఏంటి అని అన్నీ కనుక్కొని తెలుసుకొని అలా బ్రతకాలన్నమాట. నేనైతే పూజ చేస్తున్నాను. ఇంకా నా విషయానికి వస్తే ఈ పార్ట్ 1 పార్ట్ 2 నేను ఫేస్ చేసిన కష్టాలు, నేను ఫేస్ చేసిన బాధలు, నేను ఫేస్ చేసిన మనుషులు ఎలాంటి వాళ్ళో కూడా మీకు చెప్తా అని చెప్తున్నాను. కానీ వీడియోస్ ఈ మధ్య ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నాకేమో ఫుల్ హెడేక్ వస్తుంది, తలనొప్పి ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు. అందువల్ల కొంచెం గ్యాప్ ఇచ్చాను. మీకు ప్రతిదీ కూడా వీడియోలో చెప్తాను, అన్నీ కూడా ఏం ప్రాబ్లం అయింది, ఏం జరిగింది, ఎలా మోసపోయాం అని అన్నీ చెప్తాను. నేను ఇప్పటి వరకు నా జర్నీలో, నా లైఫ్లో నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, మనకు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అదంటున్నారని కాదండి. మనకి ప్రాబ్లం వస్తే ఎవ్వరూ రారు అని నాకు మంచిగా తెలిసింది. మన పని మనదే, మన లైఫ్ మనదే, మన బ్రతుకులు మనవే. మనకు ఒక పూట అన్నం కూడా ఎవరు పెట్టరు, అన్నోళ్ళు ఎవరు కూడా. అలాంటి వాళ్ళకి మనకి ఎందుకు చెప్పండి? మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే ఏది లేదు. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ప్లీజ్ మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.